వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ ఇంట్లో ఒకరిని ఆపడం కోసం 7 నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారండి. ఎందుకు వాళ్ళు మీకు తెలుసా? ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అనేది పైల్ రీడింగ్ చేశానండి. పైల్ 1, 2, 3, 4 ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 3 పైల్స్ రీడింగ్ చేశానండి. ఓకేనా? ఏంజల్ ప్లీజ్ చెప్పండి. ఎస్, నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఇంట్లో ఒకరి విషయంలో ఎలాగైనా బాధ పెట్టేయాలి అని అనుకుంటున్నారండి. ఎలాగైనా ఇబ్బంది పెట్టేయాలి అని అనుకుంటున్నారు. అవకాశం లేదు, అసలు అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఏ రకంగా కూడా కర్మ అనుభవిస్తారండి. స్ట్రాంగ్గా కర్మ అనుభవిస్తారు. ఏంజల్ వాళ్ళు కలెక్టివ్కి తెలుసా నలుగురు ఇంట్లో నలుగురు విషయాల్లో చేస్తున్నారంట. ముగ్గురు మీద వెన్నుపోటు వేయడం కోసం మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ 2 ఉన్నారండి. విక్టరీ సాధించకుండా చేయాలని అనుకుంటున్నారు. 5 నైబర్స్ మీరు చూస్తూ ఉంటారు. ఒక వెలుగు వెలగడం కన్ఫర్మ్ అండి. మీరు ఒక వెలుగు వెలగడం కన్ఫర్మ్. ఇంట్లో ఒకరి విషయంలో ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. 19 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. నైబరు మాట్లాడుకుంటున్న వాళ్ళు మొత్తం కలిపి 19 మెంబర్స్ దాకా ఉంటారు. మీకు చెడు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుకుంటున్న వాళ్ళు, మీరంటే సహించలేని వాళ్ళు. 7 మాత్రం చాలా స్ట్రాంగ్గా మీరు నిలబడాలి అని కోరుకుంటున్నారండి. నిలబడ్డారు కూడా. మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు వచ్చే మనీని ఆపేయాలి అనుకుంటున్నారు. హెల్ప్ఫుల్ పీపుల్స్ని మీ దాకా రాకుండా చెయ్యాలి అని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్రూపు. మీరు యాక్షన్ తీసుకునేలా చెయ్యాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం లాంటివి చేయాలి. లుక్ ఫర్ ఏ సైన్ అండి. ఈ ఆలోచన కనుకుంటే ఖచ్చితంగా సైన్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే రికవర్ అయిపోతారు. మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు. నిజానికి వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ అవుతారు, కానీ మీ వాళ్ళు కాదు, వాళ్ళ కర్మకాలే అవుతారండి. ఆస్క్ యువర్ ఏంజల్స్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది హెల్ప్ విషయంలో ఏంజల్స్ని అడగండి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇయర్ ఫ్రమ్ నౌ ఖచ్చితంగా మీరు అనుకునే సాధించేస్తారండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. సో డైరెక్షన్ విషయంలో, మీరు చేయాలనుకున్న విషయంలో, ట్రావెల్ విషయంలో కాంప్రమైజ్ అవ్వండి. ఓకేనా? వెన్నుపోటు వేయాలి లేదా వెన్నంటే ఉండాలి అని కార్మిక ఆలోచనలతో ఎవరైనా ఉంటే కాంప్రమైజ్ అయిపోండి. ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరికి అంటే ఓపే విషయంలో, ఓల్డ్ ఫోన్, స్మాల్ ఫోన్ వాడే మదర్ ఫిగర్, కేర్ గివర్ విషయంలో సైన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఏంజల్ సైన్స్ ఇస్తారంట. ఓకేనా? అలాగే పోర్ట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. పోర్ట్, వాటర్, బోటింగ్. ఓకేనండి? షిప్ జర్నీ కావచ్చు, బోటింగ్ జర్నీ కావచ్చు. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు బోటింగ్కి వెళ్ళాలని అనుకోవటం, లేదంటే బోట్ విషయాల్లో రీసెంట్గా ఏదైనా రీల్స్ లాంటివి చూడటం. ఓకేనా? తద్వారా ఏంటి అంటే వాళ్ళ విషయంలో ఏదైతే ప్రయత్నం చేస్తారో కాంప్రమైజ్ అయిపోండి, ముందుకు వెళ్ళిపోండి. ఎందుకంటే ఒక ఇయర్ దాకా కూడా మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరండి. చూస్ ఎ న్యూ డైరెక్షన్. ఖచ్చితంగా డైరెక్షన్ అనేది మార్చాలి. అండ్ కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో మీతో ఎమోషనల్ డ్రామా ఆడడానికి ట్రై చేస్తున్నారంట. ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అండి. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. మీ సైడ్ లక్ ఉంది. చాలా విషయాల్లో ఫెయిర్ క్లైమాక్స్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ జీవితం తలకిందులు అయిపోద్ది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరితో అయితే పెట్టుకోవడానికి చూస్తున్నారో వాళ్ళు డివైన్లీ ప్రొటెక్టెడ్. ఆల్ సైడ్స్ దే ఆర్ డివైన్లీ బ్లెస్డ్ కూడానండి. వాళ్ళని ఆపాలి అనుకుంటే మీరు వాళ్ళు చేస్తున్న వాళ్ళు పూజిస్తున్న దేవుడికి ఎదురెళ్ళిన వాళ్ళే అవుతారు. మీరు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో, ఎవరైతే ముందుకు వెళ్లకుండా చేయాలని ఎవిలై చూపించడం, లేదంటే కర్సెస్ చేసిన చేతిలో పెట్టడం లాంటివి చేస్తున్నారో, చేతిలో తీసేసుకోవడం, చేతికిచ్చి తీసుకొని వెళ్ళి నెగిటివ్ ఎనర్జీస్ చేయడం ఎవరైతే చేస్తున్నారో థింక్ చేయండి. మీరు దేవుడికి అగెనిస్ట్గా వెళ్తున్నారు. దేవుడిని పరీక్షిస్తున్నారు. దేవుడిని నేను ఈ భక్తుడితో చూడు ఎలా ఆడుకుంటున్నాను అని దేవుడిని వెక్కిలి చేస్తూ చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. దాని అర్థం అది. ఓకేనా? మీ దేవుడు మిమ్మల్ని
ప్రొటెక్ట్ చేస్తున్నారండి. మీ దాకా ఎవ్వరిని రానివ్వట్లేదు. యెస్. అమ్మవారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారండి. దారులు చూస్తున్నారంటే క్రియేట్ చేయాలి అని చెప్పి. తలకిందులు చేయడానికి అసలు ఛాన్స్ లేదు. ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. ఏ టైం ఫర్ హీలింగ్. ఖచ్చితంగా మీకంటూ హీల్ అవ్వండి. మీకంటూ టైం ఇచ్చుకోండి. ఆలోచించుకోండి. మీకు ఏదంటే ఫియర్ దాని గురించి ఎలా ఓవర్కమ్ చేయాలో చూడండి. ఓకేనా? ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. ఖచ్చితంగా మీకు ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా ఆన్సర్స్ వస్తాయి త్వరలోనే సెలబ్రేట్ చేసుకుంటారు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ అండి. ఇంపాసిబుల్ అనేది ఏది లేదు మీ లైఫ్లో. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మీ లైఫ్లో జరగవనుకున్నవి కూడా జరిగిపోతాయి చాలా ఫాస్ట్గా, అది కూడా. ఓకేనా? బ్లూ మూన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. మీరు చేస్తున్న పనిని లవ్ చేస్తూ చేయండి. ఓకేనా? కుంభరాశి ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. జెమిని, కన్య రాశి ఈజ్ అ సిగ్నిఫికెంట్. కన్య విషయంలో కుంభరాశి వాళ్ళు చాలా ఇల్యూషన్లో ఉన్నారు. ఏడిపించాలి, వాటర్ బాతింగ్, స్పిరిచువల్ బాతింగ్, స్పిరిచువాలిటీని ఇంకో దారిలో వాడటం. ఎస్, ఎర్రర్ని సాల్వ్ చేసే వాళ్ళ విషయంలో, స్పిరిచువల్ బాత్ విషయంలో, స్పిరిచువల్ బాత్ చేసే వాళ్ళ విషయంలో. ఓకేనా? ద ఆన్సర్స్ యూ నీడ్ ఖచ్చితంగా మీకు తెలుస్తాయి. అందులో ఎలాంటి డౌటు లేదు. కన్య విషయంలో మీకు చాలా తెలియాలి. అండ్ కుంభరాశి వాళ్ళ విషయంలో కూడా మీకు తెలియాల్సిన చాలా విషయాలు తెలుస్తాయండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు. ఎస్, డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. ఖచ్చితంగా ఏ బురద ఎవరైతే జల్లడానికి చూస్తున్నారో అది మీ దాకా రానివ్వరు. మీ డివైన్ టీమ్ ఆల్రెడీ చెప్పేశారు. అమ్మవారు కొట్టి పాడేసానని వారి ప్రయత్నాలని, నెగిటివ్ ఎనర్జీస్ని. 7 మీ ఇంట్లో ఒకరి మీద చేసే నెగిటివ్ ఎనర్జీస్ని, తద్వారా కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చేయాలనే ఆలోచనని వాళ్ళు క్లియర్గా మానేయమని చెప్పారు. ఓ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. రౌండ్ అప్ చేయాలి. వదిలేయండి, ఆలోచనను వదిలేయండి, అక్కడికి అవి జరగవు. ఓకేనా? బురద వేయాలి. సింహరాశి విషయంలో, సింహరాశి గల వ్యక్తుల విషయంలో, అది మీ మదర్ అయి ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు, సిబిలింగ్. ఓకేనా? ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో బురద వేయాలి అనే ఆలోచన. కన్యా ఈజ్ అ సిగ్నిఫికెంట్. మూన్ మ్యాజిక్ చేయటం. ఓకేనా? మూన్ విషయంలో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో బ్యూటీ స్పెల్స్ చేయటం, మూన్ ఎనర్జీని వాడి. కర్మ ఈజ్ 100% రియల్ అండి. ఓల్డ్ చేసేయాలి అనుకోవటం, వాళ్ళ ఫేస్ అట్రాక్టివ్గా లేకుండా చేయాలి అనుకోవటం, జస్ట్ 1 డే 2 డే, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఓకేనా? క్లెన్స్ చేస్తే పోయే ఎనర్జీ కోసం జీవితాలను మీరు వృధా చేసుకుంటున్నారు. పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఓకేనా? ఒక రకంగా దిష్టి తీసుకుంటే పోయే ఒక ఎనర్జీని, జెండుబాం రాసుకుంటే పోయే ఒక పనిని మీరు క్రియేట్ చేయడం కోసం మీ జీవితంలో ఉన్న స్పిరిచువల్ యాక్టివిటీస్ని, స్పిరిచువాలిటీని, సోల్ మేట్స్ని, ఓకేనా, సమాజంలో గౌరవాన్ని, జీవితంలో సంతోషాన్ని కోల్పోతున్నారు. ఓకేనా? సో మీరు ఏం చేస్తున్నారో మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఏంజిల్ అయితే బీ అసెట్టు అలాగే వెళ్ళాలని ఏం లేదని చెప్తున్నారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.